పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్య చేస్తే మన వాళ్ళు సిద్ధంగా ఉండాలో దాని గురించి సన్నాహాలు చేస్తున్నారని. కానీ ఇంకొక నైబర్ చైనా చివరికి మన టెస్టుల మీద ఒక కన్నేసి ఉంచడానికి వాళ్ళు ఒక రేడార్ని డెవలప్ చేసుకున్నారు. అంటే సార్ ఇది మామూలుగా చెప్పాలి అంటే డ్రిల్స్ని ఫోకస్ చేస్తూ వాళ్ళు ఒక నిఘా పెట్టారంటే అర్థం ఉంది. అంటే టెస్టుల మీద కూడా పెట్టారంటే దీన్ని ఏ కోణంలో చూడాలి సార్? ఏ దేశమైనా వాళ్ళ రక్షణ కోసము వాళ్ళ శత్రు దేశాల మీద ఒక నిఘా పెట్టడానికి ఏ దేశమైనా ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. చైనా కూడా వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళకు కావాల్సినటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత శత్రువులని మీద ఒక నిఘా పెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం చూస్తే కనుక యూనాన్ ప్రావిన్స్ అనేది మనకు మియన్మార్ పక్కనే ఉంటుంది, మయన్మార్ ఆనుకుని ఉంటుంది. అక్కడ లార్జ్ ఫేస్డ్ యారే రెడార్ ఇది వాళ్ళు అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు. అంటే ఇది రమారమి 5,000 కిలోమీటర్ల వరకు చూడగలరు ఏం జరుగుతుంది. మనం చూస్తే కనుక అక్కడి నుంచి మన ఒడిశాలో ఉన్నటువంటి మన మిసైల్ టెస్టింగ్ సైట్ ఏదైతే ఉందో, వీలర్ ఐలాండ్ అంటారు దాన్ని, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ కింద మనం దాని పేరు మార్చుకున్నాము. అక్కడ లిటరల్ గా మన బ్రహ్మోస్ దగ్గర నుంచి తీసుకొని మన పెద్ద పెద్ద మిసైల్స్, అగ్ని ఇటువంటి మిసైల్స్ కావచ్చు, లేదా మన ఇతరత్ర మనకి ఏదైతే ఎయిర్ టు ఎయిర్ కావచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ కావచ్చు, షిప్ టు సర్ఫేస్ కావచ్చు, షిప్ టు ఎయిర్ కావచ్చు, ఇటువంటివి మల్టిపుల్ మిసైల్స్ అన్ని కూడా మనం టెస్ట్ చేస్తాం. ఎందుకంటే సముద్రమే ఉంది కాబట్టి ఒకవేళ ఫెయిల్ అయినా కానీ సముద్రంలో పడుతుంది అన్న దిశగా అక్కడ పెట్టుకున్నాం. అది 2,200 కిలోమీటర్ల దూరమే ఉంటుంది వీళ్ళకు ఈ యూనాన్ లో ఉన్న రెడార్. కాబట్టి మనం చేసే ప్రతి టెస్ట్ ని కూడా వాళ్ళు గమనించవచ్చు. దాని క్షమత ఏంటి, ఎంత స్పీడ్ లో వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళగలిగింది, ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, దీన్ని ఛేదించగలిగిందా, ఏమైంది, దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి వాళ్ళు పెట్టారు. సో దాన్ని ఏం చేయగలం మనం? అది తప్పకుండా మన సెక్యూరిటీకి ఒక పెద్ద థ్రెట్టే. కానీ వాళ్ళని రెడార్ కట్టుకోవద్దు అని మనం చెప్పగలమా? అటువంటి పరిస్థితి లేదు కదా. ఏ దేశమైనా వాళ్ళ దేశంలో వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు. అలాగే మన రెడార్ చాలా ఉన్నాయి. మనకు చూస్తే కనుక మనకు వికారాబాద్ లో మనం విఎల్ఎఫ్ స్టేషన్ పెట్టుకున్నాము. మనం దీని గురించి డిఫెన్స్ రౌండ్ లో చర్చించాం కూడా. విఎల్ఎఫ్ చాలా సెక్యూర్డ్ కమ్యూనికేషన్. ఎక్కడికి చేస్తుంది అది? మనకు ప్రపంచంలో ఎక్కడ మన సబ్మెరీన్స్ ఉన్నా వాటితో కమ్యూనికేట్ చేస్తుంది. అంటే సబ్మెరీన్స్ మనకు సముద్రం పైకి రావద్దు, సముద్రం లోపలే ఉంటాయి. లోపలికి మన సిగ్నల్ ఎలా పంపించగలం, శాటిలైట్ ని ఎలా శాటిలైట్ కమ్యూనికేషన్ తప్పించుకొని దాన్ని ట్రాకింగ్ చేయకుండా దాన్ని ఎలా పంపించగలం, అటువంటిది మనం కూడా పెట్టుకున్నాం. ఒకటి తమిళనాడులో ఉంటే ఇంకోటి రెండోది వికారాబాద్ లో పెట్టుకున్నాం. కాబట్టి ఎంత దూరం అంటే ఇండియన్ ఓషన్ కావచ్చు, బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, మనకు అరేబియన్ సీ కావచ్చు, రేపటి రోజు మనం బహుశా సౌత్ చైనా సీకి వెళ్ళొచ్చు. సౌత్ చైనా సీకి వెళ్తే కనుక అక్కడ కూడా కమ్యూనికేషన్స్ మనకు కావాలి. రేపు మనం చైనా మీద దాడి చేయాలి అనుకుంటే కనుక స్టెల్త్ కింద నుంచి ఎవరికి కనిపించకుండా మనం సౌత్ చైనా సీకి వెళ్ళి అక్కడి నుంచి మనం దాడి చేయొచ్చు. ఆ కమ్యూనికేషన్స్ అని మనం కూడా పెట్టుకుంది. అలాగే చైనా పెట్టుకుంది. సరే, దాన్ని మనం ఏం చేయలేం. ఫర్ ఇన్స్టెన్స్ మనం టెస్ట్ చేసేటప్పుడు అంతా కూడా వాళ్ళ యాంగ్ ఫాంగ్ మన షిప్లన్నీ వచ్చేవి, శ్రీలంకకు వచ్చేవి, తర్వాత ఇండియన్ ఓషన్, తర్వాత మన బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతం అంతా గస్తీ తిరిగారు. మన శాటిలైట్ లాంచ్లు కానీ లేదా మన మిసైల్ లాంచ్ వచ్చేప్పుడు వాళ్ళు ఎత్తుగా అబ్జర్వ్ చేసేవారు. మొదటి కొన్ని మిసైల్ టెస్ట్ అని ఏం చేసామంటే మనం ఆపేసుకున్నాం. అక్కడి నుంచి వాళ్ళ షిప్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత టెస్ట్ చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళ షిప్పులు ఉండగా కూడా మనం టెస్ట్ చేస్తాం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. క్రమేపీ మనం చేసేవన్నీ కూడా మన శత్రువులు గమనిస్తారు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని వాళ్ళ దృష్టి నుంచి మనం కంప్లీట్ గా ఆపేసి వాళ్ళకి తెలియకుండా చేయడం అనేది చాలా కష్టం, లిటరల్గా ఇంపాసిబుల్. గతంలో మనం చూసామంటే ఉదాహరణ చూస్తే గూగుల్ ఎర్త్ మొదటిసారి గూగుల్ లాంచ్ చేసినప్పుడు మన సైనిక స్థావరాలు అనేది దాంట్లో కనిపించేది. సో భారతదేశం చాలా భయపడింది. ఇవి మన సీక్రెట్స్ అన్ని బయటపడితే ఎవరైనా దాన్ని టెర్రరిస్ట్ దాడులు చేయొచ్చు అని చెప్పి గూగుల్ మీద మనం నోటీసులు ఇష్యూ చేసి, ఇవన్నీ మీరు హైడ్ చేయండి, ఇవన్నీ చూపించకండి, మీరు దీని మీద ఏదో ఒక బ్లర్ పెట్టేయండి, దీన్ని ఏమి చూపించకండి డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భయం ఉండేది గతంలో. ఇప్పుడు అలా లేదే. మన ప్రతి సైనిక ఇన్స్టలేషన్స్ అన్ని కూడా శాటిలైట్ ఇమేజ్ మనం చూడొచ్చు. ప్లస్ ఇంకా మనకు సమ్ ప్రైవేట్ శాటిలైట్ ఫీడ్ కూడా మనకు వస్తుంది. దీని ప్రకారం లిటరల్ గా మనకు చూస్తే కనుక ఈ ఎల్ఓసి అక్కడ ఉన్నటువంటి బంకర్లు, అక్కడ పెట్టుకున్నటువంటి అసెట్స్, మనుషులు వస్తున్నారా పోతున్నారా ఇవన్నీ కూడాను గమనించగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. గల్వాన్ ఘటన జరిగినప్పుడు ఈ ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచే మన వాళ్ళు చాలా మంది విశ్లేషకులు కూడా చూసి నిజంగా వాళ్ళు ఎల్ఏసి దాటి వచ్చారా రాలేదా అని నిర్ధారించగలిగారు. మనం వాళ్ళని నిజంగా వెనక్కి పంపించామా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడగలిగారు. సో ప్రైవేట్ సోర్సెస్ కూడా మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు లిటరల్ గా మనకు సీక్రెసీ అనేది లేనే లేదు, అది అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా మన శక్తిని పెంచుకోవాలి, మన కేపబిలిటీని పెంచుకోవాలి అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. మన వాళ్ళు కొంతవరకు అచీవ్ చేశారు. శత్రువు తెలిసినా దాన్ని ఎలా మనం క్యామోఫ్లాజ్ చేయాలో ఇవన్నీ కూడాను
మన వాళ్ళు ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. కొన్ని వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి రెడార్ సిగ్నేచర్స్ లో వాళ్ళని మోసం చేసేటువంటి కొన్ని సిగ్నల్స్ ఇక్కడికి పంపిస్తారు. కొన్ని బ్లాక్ అవుతాయి, కొన్ని సరే వాళ్ళు విజువల్గా అబ్జర్వ్ చేసినా కానీ కూడా ఆ టెక్నాలజీ ఏంటో వాళ్ళకి నిజంగా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం టెస్ట్ చేస్తాము, కౌంటర్ మెజర్స్ తీసుకుంటాం. కాబట్టి మనకు సైంటిస్టులు, మన అంత అద్భుతమైన సైంటిస్ట్ మన దేశంలో ఇనీషియల్ గా కొంత ఛాలెంజెస్ ఉన్నా కానీ కూడా దానికి కావాల్సిన కౌంటర్ మెజర్స్ మనం కూడా చేస్తాం. అంతేకాదు ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రభుత్వాన్ని అడిగినాయి, మాకు నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో, తర్వాత లదాఖ్ లో ఇక్కడంతా కూడాను ఇటువంటి రాడార్స్ మనం కూడా పెట్టాలి అని చెప్పేసి డిమాండ్స్ ఉన్నాయి. అవి కూడా ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజెస్ లో ఉన్నాయి. ఇక్కడ మేబీ అవి కూడా వస్తాయి. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్, మనకు అక్కడ ఉన్నటువంటి రాడార్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్స్ కావచ్చు, లేదా మన ఏవాక్స్ తిరుగుతోంది అక్కడి నుంచి, ప్లస్ భారతదేశానికి మనకే మన శాటిలైట్ ఫామ్ ఉన్నది, నావిక్ అంటాం దాన్ని. ఇలా అమెరికన్ GPS మీద ఆధారపడకుండా మన నావిక్ శాటిలైట్ దీంతో మనం దాన్ని ట్రాక్ చేయగలుగుతున్నాం. మన నావిక్ కెపాసిటీ ఏంటంటే మన భారత సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్ల వరకు అది మనకు లైవ్ ఫీడ్ ఇవ్వగలదు. ఇటువంటివి మన దగ్గర కూడా ఉన్నాయి. మనకు లేకపోలే, మనకు ఏం లేదని మనం భయపడాల్సిన లేదు. కానీ ఇది మాత్రం ఒక మేజర్ మనకు ఒక థ్రెట్ గా మనం భావించాలి. చైనా చేస్తుంది దాన్ని, మనమే ఆపలేము దాన్ని. 5000 కిలోమీటర్స్ అంటే ఈవెన్ శ్రీహరికోట ఇవన్నీ కూడా చూడొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కౌంటర్ మెజర్స్ కూడా మన వాళ్ళు చేస్తున్నారు. సో మనం లెట్ us హ్యావ్ కాన్ఫిడెన్స్, మన ప్రభుత్వం మీద, మన ఇంటెలిజెన్స్ వర్గాల మీద, మన సైంటిస్టుల మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు చేశారు, మనం కూడా కౌంటర్ మెజర్స్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.